సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో ఈ వీడియో ఈరోజు జరిగిన మన రా హైలైట్స్ వీడియో. అండ్ ఈ రా షో ఒక గో హోమ్ ఎడిషన్ ఉండే, అంటే ఏదైనా ప్రీమియం లైవ్ ఈవెంట్ కంటే ముందు ఏదైనా షో జరుగుతుంది, సో దాన్ని ఒక గో హోమ్ ఎడిషన్ అంటారు. సో ఇది మన సమ్మర్ స్లామ్ కంటే ముందు ఒక లాస్ట్ రా ఉండే, అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్, దాని తర్వాత ఇక డైరెక్ట్గా సమ్మర్ స్లామే ఉంటుంది. సో ఇప్పుడు ఇది అంటే గో హోమ్ ఎడిషన్ కదా. సో ఈ రా ఎట్లుండే అంటే ఇక మీరు చెప్పండి, నేనైతే రాలో ఏమేమి జరిగిందో మొత్తం చెప్తాను, కానీ లాస్ట్లో మీరు చెప్పండి అసలు మీకు ఈరోజు జరిగిన రా ఒక గో హోమ్ ఎడిషన్ షో అసలు మీకు ఎట్లా అనిపించిందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పాలి. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే మనకి అంటే హెల్ ఇన్ ఎ సెల్ కేజ్లో మన ట్రిపుల్ హెచ్ అండ్ మన రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ కనిపించినారు. అండ్ వాళ్ళు అక్కడ ఏంటంటే మన ఓబా ఫేమ్ అయితే బ్యాక్ స్టేజ్ నుంచి డైరెక్ట్గా రింగ్లో వచ్చిందనమాట. ఓబా ఫేమ్ రింగ్లో రాగానే అక్కడ ఆడమ్ పియర్స్ ఏమని చెప్పిండంటే, సమ్మర్ స్లామ్లోని ఇది ఒక చాలా పెద్ద మ్యాచ్ ఉంది, కానీ దానికంటే ముందు నువ్వు స్కేల్ ఎక్కువ అని చెప్పి, అంటే వీళ్ళు ఈరోజు వెయిట్ చెక్ చేసినారనమాట, ఓవర్ ఎంత వెయిట్ ఉన్నారు ఏందనేది. ఇలాంటి సెగ్మెంట్ జరుగుతూ ఉంటాయి మన డబ్ల్యూడబ్ల్యూలో. సో అదే జరిగింది. సో మన ఓబా ఫేమి ఆ స్కేల్ పైన ఎక్కిండు అండ్ వెయిట్ గురించి మాట్లాడితే 302 పౌండ్స్ వచ్చింది అక్కడ వెయిట్. అండ్ దాని తర్వాత వాళ్ళు అక్కడ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఇంట్రడ్యూస్ చేసినారు. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ పాల్ హేమన్ అక్కడ ఎంట్రీ అయిపోయింది. అండ్ ఎంట్రన్స్ కాగానే బాస్ అక్కడ అంటే మన వచ్చిండు మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఆ కేజ్ కాడ, హెల్ ఇన్ ఎ సెల్ కేజ్ కాడ వచ్చి ఆ డోర్నే లాక్ చేసేసిండు. అంటే లాక్ చేసి ఆ తాళం చేయి నోట్లో పెట్టుకున్నానమాట. అండ్ ఇక ఇదంతా చూసి ఓబాకి చాలా పిచ్చి కోపం వచ్చింది. ఓబా స్టీల్కి అంటే మన హెల్ ఇన్ ఎ సెల్ కేస్ సైడ్ వచ్చి ఇట్లా మొత్తం ఇట్లా నూకుతూ ఉంటాడు, చాలా కోపం చేస్తూ ఉంటాడు. అండ్ మన పాల్ హేమన్ మైక్లో మాట్లాడుతున్నప్పుడు ఆ మైక్ కొంచెం సతాయించింది అక్కడ. సో అక్కడ ఏంటంటే మన పాల్ హేమన్ ఏమని చెప్పిండు అంటే, ప్లాన్స్ అనేది ఇప్పుడు కొంచెం చేంజ్ అయిపోయినాయి. బ్రాక్ లెస్నర్ ఈ హెల్ ఇన్ ఎ సెల్ లోపలికి వచ్చి స్కేల్ అంటే ఇదంతా తమాషాలు చేయడనే మాట ఈరోజు. అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఒక జబర్దస్త్ అక్కడ ఇంట్రడ్యూస్ చేసిండు. మన పాల్ హేమన్ ఏ స్టైల్లో ఇంట్రడ్యూస్ చేస్తాడో బ్రాక్కి సేమ్ అదే స్టైల్లో ఇంట్రడ్యూస్ చేసిండు. దాని తర్వాత అంటే ఓబా ఫేమి ఒక అండర్ డాగ్ అని చెప్పిండు అనమాట. ఓబా ఫేమి నీ వల్ల కాదు, నువ్వు హెల్ ఇన్ ఎ సెల్లో వెళ్ళిన తర్వాత కానీ పని అయిపోతే, ఎందుకంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ హెల్ ఇన్ ఎ సెల్లో అంటే మంచి అంటే మన అండర్ టైగర్కి ఓడిపించిండు. అండర్ టైగర్ది స్ట్రీక్ ఒకప్పుడు అసలు మెనియాలో ఎండ్ చేసిన మనిషి, అలాంటి నువ్వేమనుకుంటున్నావు అంత ఈజీగా ఉంటానంటే అక్కడ ఓబా ఫేమి ఎక్కిరిచ్చిండు మన పాల్ హేమన్. అండ్ అంతేకాదు బాస్, మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ నీకు హెల్ ఇన్ ఎ సెల్లో చూసుకుంటా అన్నప్పుడు చూసి అటు చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు ఓబా ఫేమి ఏమని చెప్పిండంటే, అంతే కదా నువ్వు వస్తావు అండ్ పారిపోతావు, నువ్వు ఎప్పుడు పారిపోతూనే ఉంటావు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, సమ్మర్ స్లామ్ వస్తుంది, ఈ సాటర్డే వస్తుంది, నేను వస్తున్నాను నీకోసం. అండ్ ఈ హెల్ ఇన్ ఎ సెల్ కేజ్లో నేను నీతో పాటు కాదు, నువ్వు నాతో పాటు ఈ కేజ్లో లాక్ అయిపోతున్నావు అని ఈ టైప్లో వార్నింగ్ ఇచ్చేసిండు ఓబా ఫేమి. సో అప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అదే కదా నాకు కావాల్సింది అని ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చెప్పేసిండు, అక్కడ తిట్టేసిండు ఓబా ఫేమికి. అండ్ బాస్ ఇంకేముండే, ఇక్కడనే ఇలా ఈ స్టార్టింగ్ సెగ్మెంట్ అయిపోయింది. డబ్ల్యూడబ్ల్యూ ఇక్కడ ఎలాంటి బ్రాయిల మధ్య చూపించలేదు. అంటే దాని తర్వాత ఓబా ఫేమి అక్కడ ఉన్న అంటే కొంతమంది పోలీసులు వచ్చిండనమాట బ్రాక్తో పాటు. వాళ్ళు ఆ హెల్ ఇన్ ఎ సెల్ కేజ్లో పడి ఉండే వాళ్ళ పైన అటాక్ చేసిండు ఓబా ఫేమి. దాని తప్ప అంటే బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ ఓబా మధ్యలో బ్రాల్ మాత్రం అంత ఏం జరగలేదు. సో ఇది సమ్మర్ స్లామ్ కంటే ముందు ఒక గో హోమ్ ఎడిషన్ ఉండే, కనీసం ఫేస్ టు ఫేస్ సాలిడ్ సెగ్మెంట్ జరిగిన మంచిగా ఉంటుంది. బట్ ఇక్కడ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అంటే ఇంకొకటి అక్కడ పాల్ హేమన్ ఇంకో మాట చెప్పిండు, అంటే ఆ స్కేల్ అంటే ఆ వెయిట్ అనేది మేము బ్యాక్ స్టేజ్ చెక్ చేసినాము, 303 పౌండ్స్ ఉన్నాడని మన పాల్ హేమన్ చెప్పిండు. అంటే ఓబా ఫేమ్ మీద ఎంత వెయిట్ వచ్చిందో దానికన్నా అంటే ఒక నంబర్ ఎక్కువనే ఉంది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అని ఈ టైప్లో అక్కడ ఈ మాట వాళ్ళు చెప్పిండే ఈ సెగ్మెంట్లో.
సో మీకు అసలు ఈ సెగ్మెంట్ ఎట్లా అనిపించిందో మీరు ఒకసారి కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో దాని తర్వాత బ్యాక్ స్టేజ్ ఒక 2 కార్లు వచ్చినాయి. సో ఆ కార్లకి వెళ్ళి మన బ్లడ్ లైన్ మెంబర్స్ వచ్చినారు. రోమన్ రేన్స్కి కనిపించిండు మనకి బ్యాక్ స్టేజ్, అంటే రోమన్ రేన్స్ వచ్చేసిండు రాల్ అన్నట్టు వాళ్ళు చూపించినారు. దాని తర్వాత అక్కడ ఎంట్రీ అయిపోయింది మన విజన్ ఫ్యాక్షన్ది. ఎందుకంటే బాస్ మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. బ్రాన్ బ్రేకర్ ఆస్టిన్ థ్యూరీ వర్సెస్ మన ఓటిస్ అండ్ అఖీరా టోజావా మధ్యలో. అండ్ మీకు తెలుసు మ్యాచ్ మధ్యలో కంపల్సరీ మ్యాక్సిమ్ డూప్రీ ఇంటరప్ట్ చేసి మధ్యలో కొంచెం తమాషాలు చేసింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకొవరు కాదు, అంటే మన విజన్ ఫ్యాక్షన్, అంటే బ్రాన్ బ్రేకర్ అండ్ ఆస్టిన్ థ్యూరీ ఈ మ్యాచ్లో గెలిచినారు. కానీ దాని తర్వాత అయినా సరే వీళ్ళు అఖీరా టోజావా అని అటాక్ చేస్తుంటారు. ఓటిస్ అంటే రింగ్లో వచ్చి మరొకసారి అక్కడ ఫైట్ బ్యాక్ చేసిండు, కానీ మళ్ళీ ఒకసారి మ్యాక్సిమ్ డూప్రీ ఇంటరప్ట్ చేసింది. అండ్ వీళ్ళు ఓటిస్కి అక్కడ ఇచ్చి పడేసినారు. అండ్ ఓటిస్కి అటాక్ చేస్తున్నప్పుడు ఆస్టిన్ థ్యూరీ ఈ మ్యాక్సిమ్ డూప్రీ నాది, అర్థమైందా, ఇది నాది అని అట్లా అరుస్తూ ఉంటారు ఈ టైప్లో. అండ్ హైలైట్ ఏంటంటే బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు అంటే ఒకటిసారి స్టీల్ చైర్ క్రౌడ్లోకి వెళ్ళి తీసుకొని ఓటిస్కి ఇచ్చి పడేసిండు ఆస్టిన్ థ్యూరీ. సో ఇది ఒక షాకింగ్ మూమెంట్ అయితే ఉండే అనమాట చైర్ షాట్ది. అండ్ ఇంకేముండే బాస్, ఇక్కడనే ఇలా ఈ మ్యాచ్, ఈ బ్రాల్, ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి జీవాన్ ఎవెన్స్ వర్సెస్ మన రూసఫ్ మధ్యలో ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ బాగానే ఉండే అండ్ కొంచెం పెద్ద మ్యాచ్ ఉండే బాస్ ఇది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన జీవాన్ ఎవెన్స్. జీవాన్ ఎవెన్స్ ఈ మ్యాచ్లో గెలిచిండు బాస్. నెక్స్ట్ మనకి ఒక సింగింగ్ సెగ్మెంట్ బాస్, అంటే ఇక్కడ మన జో హెన్రీ అండ్ మన డన్ హౌజన్ పాట పాడుతూ ఉంటారు. మినీ హౌజన్స్ మనకి అక్కడ కనిపించినారు. అండ్ కొంతమంది అమ్మాయిలు వచ్చి డ్యాన్స్ చేస్తుంటారు. అండ్ ఇక్కడ ఒక బాక్సర్ ఉండే రింగ్ సైడ్, ఆ బాక్సర్వి డ్యాన్స్ చేసేసి అక్కడ రింగ్లో వచ్చేసిండు. అండ్ రింగ్లో వచ్చి బాస్ గిటార్తో అటాక్ చేసిండు అనమాట మన జో హెన్రీ పైన. అండ్ అప్పుడేగా మన జడ్జ్మెంట్ డే లైక్ డామినిక్ అండ్ జేడీ రింగ్లో వచ్చి అటాక్ చేసినారు డన్ హౌజన్ పైన. మినీ హౌజన్స్ అటాక్ చేసినప్పుడు ఆ మినీ హౌజన్స్ పైన వీళ్ళు అటాక్ చేసినారు. సో జస్ట్ ఒక సెగ్మెంట్ ఉండే, కానీ బాగానే ఉండే, ఒక ఫనీ టైప్ సెగ్మెంట్. అండ్ ఈ సెగ్మెంట్ పైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. సో నెక్స్ట్ మనకి ది లెజెండ్ మన ద 619 రెమిస్టేరియో వర్సెస్ ఈథన్ పేజ్ మధ్యలో ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది. సో ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే, ఓపెన్ చెప్పాలంటే మంచి రెస్లింగ్ ఉండే మ్యాచ్లో, ఎందుకంటే ఇక్కడ రెమిస్టేరియోవి ఉండే కదా, సో అందుకని. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో ఈథన్ పేజ్ గెలిచిండు బాస్. రెమిస్టేరియోకి అంటే ఎంతైనా ఇప్పుడు ఒక లెజెండ్ సూపర్ స్టార్ బాస్, కనీసం కొంచెం మంచిగా బుక్ చేయాలి. మరీ ఇంత చిన్న చిన్న మ్యాచెస్లో ఓడిపోవడము అంటే ఇది కరెక్ట్ కాదనిపించింది రెమిస్టేరియో చూస్తే ఈరోజు. సో మీకేమనిపిస్తుంది చూడండి, ఇప్పుడు మ్యాచ్లో ఏం జరిగింది, చీటింగ్ అదే కాదు, బట్ అక్కడ మ్యాచ్ ఓడిపోతుంది కదా, అది ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఈ మ్యాచ్లో అయితే ఈథన్ పేజ్ గెలిచిండు. అండ్ దీనిపైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. సో నెక్స్ట్ మన ది ఊసోస్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది. ది ఊసోస్ రింగ్లో వచ్చి అంటే ది ఊసోస్ మీ సిటీలో వచ్చేసి అంటే ది బ్లడ్ లైన్ మీ సిటీలో వచ్చేసి అని చెప్పిన అనమాట. అండ్ వాళ్ళు ఏంటంటే అక్కడ ఇలా మ్యాచ్ కదా, సో ఆ మ్యాచ్ హైప్ చేస్తుంటే అక్కడ సోలో సికోవా ఇలా నైట్ రాయ్స్కి అక్కడ వీళ్ళు మెన్షన్ చేసినారు. సో అప్పుడే అక్కడ సోలో సికోవా ఇంటరప్ట్ చేసిండు. సోలో సికోవా వచ్చి వీళ్ళకి ఎక్కడిచ్చిండు. ఏంది ది బ్లడ్ లైన్ ఇక్కడ సిటీలో వచ్చిందా, కానీ ది బ్లడ్ లైన్లో సోలో సికోవా ఉంటేనే కదా ది బ్లడ్ లైన్ అని ఈ టైప్లో చెప్పిండు. అండ్ అక్కడ ఇలా ఎక్కిరిస్తున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏంది మీరు నాకు వార్నింగ్ షాట్ ఇస్తారా, లేదా ఇప్పుడు మీరు ఒక అర్ధ గంట వరకు ఇక్కడ ఈట్ చేస్తుంటారా అని బాగానే ఎక్కడిచ్చిండు బాస్ సోలో సికోవా. ట్రైబల్ షీఫ్ గురించి అక్కడ మాట్లాడుతున్నప్పుడు ట్రైబల్ షీఫ్ వాళ్ళని కదా అంటే నువ్వు అంటే కనీసం ఇప్పుడు నీకు ఒక మంచి టైం దొరికి అనమాట, ఇప్పుడు నీకు బెస్ట్ మూమెంట్ దొరుకుతుంది అని అంటే మా వాళ్ళని అన్నట్టు అక్కడ వీళ్ళు మాట్లాడినారు. అండ్ అంతేకాదు బాస్ మాటలు సోలో సికోవా ఇక్కడ ట్రైబల్ షీఫ్ అంటే రోమన్ రేన్స్కి
అంటే ఒక గలీజ్ మాట చెప్పేసి తిట్టేసిండు అనమాట. అండ్ ఎల్ఏ నైట్ బి వచ్చిండు, ఎల్ఏ నైట్ బి వచ్చి ఇలా ఎక్కిరిచ్చిండు. అండ్ దాని తర్వాత ఎల్ఏ నైట్ అండ్ సోలో సికోవా రింగ్లో వచ్చేసినారు బాస్. రింగ్లో వచ్చి ది యూసస్ పైన అటాక్ చేసినారు. జేకబ్ ఫాట్ వచ్చేసిండు. అండ్ అక్కడ రాయ్స్ కీవి వచ్చిండు అనమాట. ఒక బ్రాల్ జరిగింది, బాగానుండే బ్రాల్. అండ్ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ ఇక్కడ ఎల్ఏ నైట్, రాయ్స్కి అండ్ సోలో సికోవాది ఉండే ఇక్కడ అప్పర్ హ్యాండ్. అండ్ ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది బాస్. సో ఇక మన నెక్స్ట్ మ్యాచ్ వచ్చింది, ఒక సాలిడ్ మ్యాచ్, మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సోల్ రూకా వర్సెస్ మనకి రకెల్ రోడ్రిగస్ మధ్యలో మనకి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ చాలా మంచి మ్యాచ్ ఉండే బాస్ ఇది. ఈ మ్యాచ్లో అంటే మన రకెల్ రోడ్రిగస్కి అంటే బ్లడ్ వచ్చి అనమాట, అంటే ఉండే బాగానే జరిగింది ఈ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్లో షాకింగ్ ఏంటంటే బాస్, మన రకెల్ రోడ్రిగస్ ఈ మ్యాచ్ గెలిచి న్యూ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయిపోయింది బాస్. ఎస్, సోల్ రూకా ఈ మ్యాచ్లో ఓడిపోయింది. ఫస్ట్ అయితే మీరు కామెంట్స్ చెప్పండి, అసలు సోల్ రూకా ఇప్పుడు కొంచెం టైంకి వస్తాం ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ఉండే, సో మీకు మంచిగా అనిపించిందా సోల్ రూకా యాజ్ ఏ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఒకటేసారి అక్కడ ఈ టైప్లో అంటే మన రకెల్ రోడ్రిగస్ గెలవడం అంటే చూడండి, మ్యాచ్ మధ్యలో తమాషాలు జరిగినాయి. లైక్ లీ మోర్గన్ అంటే మన ఇయోస్కాయ్ అంటే ఇవన్నీ తమాషాలు జరిగినాయి కాదు అంటే లేదంటే, బట్ ఇక్కడ ఎంతైనా సరే మన రకెల్ రోడ్రిగస్ గెలిచింది అంటే టైటిల్ చేంజ్ అయిపోయింది. సో అందుకే అడుగుతున్నాను, సోల్ రూకా యాజ్ ఎ ఛాంపియన్ మీకు మంచిగా అనిపిస్తుండేనా, లేదా టైటిల్ హ్యాండ్ చేంజ్ అయ్యే మంచిగా అంటే మంచిగా అయిందా? మీరు ఒకసారి కామెంట్స్లో చెప్పండి బాస్. సో మన రా మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడితే, రా మెయిన్ ఈవెంట్లో అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ ది. సో మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ రోమన్ రేన్స్ అక్కడ రింగ్లో వచ్చేసిండు. ఫ్యాన్స్ బాగానే చీర్ చేసినారు. అండ్ రోమన్ రేన్స్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ ఎక్నాలెడ్జ్ మీ అని చెప్పే ముందే కరెక్ట్ అదే టైంలో సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ ఎంట్రన్స్ అయిపోయింది. సెత్ రాలిన్స్ వచ్చిండు రింగ్లో, వచ్చి అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ ఎక్నాలెడ్జ్ మీ అని చెప్పిండు బాస్. అండ్ అప్పుడే రోమన్ రేన్స్ ఏమని చెప్పిండు అంటే, ఇదే కదా నీకు అసలు ఏంటంటే నువ్వు ఎప్పుడు మంచి గ్రేట్ థింగ్స్కి అన్నీ నువ్వు ఎప్పుడు ఖరాబ్ చేస్తుంటావు అన్నమాట, ఎప్పుడు ఖరాబ్ చేస్తూనే ఉంటాను, ఇదే నీ అలవాటు. నీకు ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసాను, నీకు ఎన్నిసార్లు చెప్పినాను, కానీ నీకు అర్థం కాదు, ఎందుకంటే నువ్వు ఒక పెద్ద ఫాల్తు గాను అని చెప్పి అంటే ఇక్కడ తిట్టిండు బాస్ మన రోమన్ రేన్స్ సెత్ రాలిన్స్. అప్పుడే సెత్ రాలిన్స్ గిల్టీ, సరే గిల్టీ. చూడు రోమన్ రేన్స్ నాకు తెలుసు అంటే ఇప్పుడు మన ఇద్దరి గురించి మాట్లాడితే నేనే ఒక పెద్ద బ్యాడ్ గాయ్ అని, నేను ఒక పెద్ద బ్యాడ్ గాయ్ అని, అండ్ ఇలాంటి పని చేసే కదా అంటే ఇవన్నీ సాక్రిఫైస్ అంటే ఇదంతా చేసే కదా మాకు కావాల్సింది మాకు దొరుకుతుంది. కానీ రోమన్ రేన్స్ నేను నీ దగ్గరికి వెళ్ళి ఏం తీసుకోవడం లేదు, నాకు తెలుసు అంటే నువ్వు అంటే ది ట్రైబల్ చీఫ్వి, నువ్వు ఒక హెడ్ ఆఫ్ ద టేబుల్వి, నువ్వు ఒక టాప్ సూపర్ స్టార్వి, నువ్వు రోమన్ రేన్స్. అండ్ ఇదంతా నేను ఓపెన్గా చెప్పాలంటే నువ్వు కావచ్చు, ఇదంతా నువ్వు పెద్ద మెయిన్ ఈవెంటర్వి అంటే ఇదంతా కావచ్చు, కానీ ఇక్కడ ఎవరైనా బెస్ట్ అంటే ఈ ప్రొఫెషనల్ రెస్లింగ్లో నేనే అని అక్కడ సెత్ రాలిన్స్ చెప్పిండు. అండ్ అంతేకాదు సెత్ రాలిన్స్ ఏమని చెప్పిండు అంటే, చూడు రోమన్ రేన్స్ ఇక్కడ అందరు తెలుసు, నీకు తెలుసు, నీకు చాలా బాగా తెలుసు నేను నీకు ఓన్ చేస్తానని, అండ్ నీ మైండ్లో చాలా బాగా తెలుసు నేను నీకు ఓన్ చేస్తానని. అండ్ అంతేకాదు ఈ మాట పైన నువ్వు చెప్పలేవు అంటే నేను అబద్ధం చెప్తున్నానని నువ్వు చెప్పలేవు, ఈ ప్రోమో చూడు అంతా చూడు అసలు ఏం చెప్పలేవు అనమాట. అండ్ అయినా సరే ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ సమ్మర్ స్లామ్లో అంటే నేను నీకు ఆల్రెడీ అంటే ఇంతకుముందు ఓడిపించినట్టే మళ్ళీ ఓడిపించేస్తాను అంటే ఈసారి డిఫరెంట్గా ఏం జరుగుతుంది, ఏం డిఫరెంట్గా జరగదు ఇక్కడ అంటే నువ్వు ఏం చేస్తావు అంటే 2022లో నువ్వు మన మ్యాచ్లో నువ్వు ఫైట్ చేసేసా నీ వల్ల కాకపోతే నువ్వు ఆ మ్యాచ్కి డిస్క్వాలిఫై చేయించేసినావు. సో ఆ టైప్లో మ్యాచ్ని డిస్క్వాలిఫై చేపిస్తావా రోమన్ రేన్స్? లేదా నీ టీషర్ట్ పైన రాసి ఉన్నట్టు నీ బ్లడ్ లైన్కి నువ్వు ఈ మ్యాచ్ మధ్యలో తీసుకొస్తావు, ఎందుకంటే నువ్వు నీ సొంతంగా ఏం చేయలేవు కదా, సో అందుకని నీ బ్లడ్ లైన్కి నువ్వు మధ్యలో తీసుకొస్తావేంది మన మ్యాచ్ మధ్యలో?
అండ్ నువ్వేమన్నావు, నువ్వు నాకు ఓడిపియాల్సిందే అని చెప్పినావు కదా. నువ్వు చేసుకో, నువ్వు ఏం చేయాలనుకో నువ్వు చేసుకో, కానీ నీకు తెలుసు నీ దగ్గర అంత ఛాన్స్ లేదని సెత్ రాలిన్స్ చెప్పిండు. సో అప్పుడే రోమన్ రేన్స్ ఏమని చెప్పిండంటే, చూడు సెత్ రాలిన్స్, నీకు అర్థం కాలేదు అనుకుంటా, నీకు అర్థం కాలేదు, నేను ఇక్కడ ఓన్లీ ది రియల్ సూపర్ స్టార్ని అండ్ నేను ఒక అసలైన ఛాంపియన్ని. అండ్ ఎస్, నేను నీకు కంపల్సరీ అంటే ఓడిపియాల్సిందే. అండ్ నేను ఓన్లీ చెప్పినాని కాదు, అంటే చాలామంది ఇదే అనుకుంటున్నారు, అంటే మొత్తం ఇండస్ట్రీ అంటే అందరు ఫ్యాన్స్ అంటే అందరూ ఇదే ఈసారి అనుకుంటున్నారు, నా ఫ్యామిలీ అంటే అందరూ ఇదే అనుకుంటున్నారు. అండ్ అదేంటంటే నేను నీకు ఈసారి ఓడిపియాలి అని రోమన్ రైన్స్ చెప్పినప్పుడు సెత్ రాలిన్స్ ఏమని చెప్పిండంటే, చూడు రోమన్ రైన్స్, నువ్వు ఫ్యామిలీ గురించి మాట్లాడినావు అండ్ ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు లేదా నా మైండ్లో ఒకటి వచ్చింది. అండ్ అదేంటంటే రెసల్మేనియా 31లో నేను క్యాష్ ఇన్ చేసి అంటే నీకు మొత్తం సర్వనాశనం చేసినప్పుడు నీ ఫ్యామిలీ అక్కడ ఉండే, నీ ఫ్యామిలీ చూసింది అండ్ నీ ఫ్యామిలీ ఏడ్చింది అండ్ వాళ్ళు ఏడ్చుకుంటే ఇంటికి వెళ్ళినారు. అండ్ ఐ హోప్ ఈసారి కంపల్సరీ సమ్మర్ స్లామ్లో నీ ఫ్యామిలీ ఉండాలి, ఎందుకంటే చాలా మజా వస్తుంది. మళ్ళొకసారి వాళ్ళు ఏడుస్తారు, మళ్ళొకసారి వాళ్ళు ఏడ్చుకుంటే ఇంటికి పోతారు, ఎందుకంటే నీ పిల్లలకి ఒక మాట అర్థం కావాలి. అండ్ అదేంటంటే అలా డాడీ అంటే రోమన్ రైన్స్, అలా డాడీ ఒక పెద్ద మోసగాడని, అలా డాడీ ఒక పెద్ద లూజర్ అని, అండ్ అలా డాడీ సెత్ రాలిన్స్ లా అని, అంటే మీరు అర్థం చేసుకోండి ఇక్కడ. సో ఇట్లా తిట్టంగానే రోమన్ రేన్స్ అక్కడ అటాక్ చేసిండు, సెత్ రాలిన్స్ పైన 1 పంచ్ అండ్ స్పియర్ బిచ్చి పడేసాడు. అండ్ దాని తర్వాత రోమన్ రేన్స్ అంటే సెత్ రాలిన్స్ అక్కడ స్క్రీన్ సైడ్ అక్కడ చూసుకొని పడిపోయినప్పుడు లేస్తుంటాడు అనమాట. సో రోమన్ రేన్స్ మైండ్లో అదే ఉంటుంది, అంటే ఎంతైతే అంత చైర్ షాట్ ఇవ్వాలంటే రోమన్ రేన్స్ ఎప్పుడు ద షీల్డ్ ఉన్నప్పుడు సెత్ రాలిన్స్ అంటే బిటర్ చేసింది కదా, చైర్ షాట్ కొట్టింది, అది ఎప్పుడు మర్చిపోయాడు అనమాట. సో ఛాన్స్ దొరికినప్పుడు రోమన్ రేన్స్ అదే పని చేశాడు. సో రోమన్ రేన్స్ ఆ స్టీల్ చైర్ తీసుకొని అట్లా కొడదాం అనుకోండు సెత్ రాలిన్స్, కానీ ఆ స్టీల్ చేసుకొని రింగ్లో వస్తున్నప్పుడే సెత్ రాలిన్స్ స్టాంప్ ఇచ్చేసిండు అండ్ ఆ స్టాంప్ స్టీల్ చైర్ పైన పడ్డాయన్నమాట రోమన్ రేన్స్కి. ఓపెన్గా చెప్పాలంటే మ్యాన్ గేమ్స్ ఆడాలంటే సెత్ రాలిన్స్ సెత్ రాలిన్స్ చాలా జబర్దస్త్గా మ్యాన్ గేమ్స్ ఆడతాడు. అండ్ ఈసారి అదే మ్యాన్ గేమ్స్లో ఎక్కడనో రోమన్ రేన్స్ ఇరికిపోయింది అనమాట. సో అందుకని బ్రాల్లో అప్పర్ హ్యాండ్ అక్కడ ఆఖరికి సెత్ రాలిన్స్ వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడనే మన రా షో అయిపోయింది అండ్ ఇది గో హోమ్ ఎడిషన్ ఉండే స్టార్టింగ్ చెప్పినట్టు. సో ఇప్పుడు చెప్పండి మీకు ఈ గో హోమ్ ఎడిషన్ షో మన రా షో ఈరోజు ఎట్లా అనిపించిందో ఒక్కసారి కామెంట్స్లో చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. Bye.